హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాం కదా, వాట్ ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద సమ్ ఊస్ 15% ఈస్ 60. 15% వాల్యూ 60 అయితే ఫైండ్ ద సమ్ మీన్స్ టోటల్ విలువ, మొత్తం విలువ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏంటి? 400. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద సమ్ ఊస్ 40% ఈస్ 280. 40% వాల్యూ 280 అయితే ఫైండ్ ద సమ్ మీన్స్ 100% వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏంటి? 700. థర్డ్ ప్రాబ్లం చూడండి. గీతాస్ సాలరీ ఈస్ 10,000 రూపీస్ పర్ మంత్. she saves 25%. find her saved amount. తన సాలరీ మంత్లీ 10,000 రూపీస్ ఉంటే అందులో తను 25% సేవ్ చేసుకుంటుంటే సేవ్ చేసుకున్నటువంటి మనీ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏంటి? 2,500 రూపీస్. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ప్రెసెంట్ క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. మనం ప్రెసెంట్ క్లాస్ లో ఒక న్యూ టాపిక్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఏంటి ఆ న్యూ టాపిక్ చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్, లాభము మరియు నష్టము. సో మనం జనరల్ గా వింటూ ఉంటాం ప్రాఫిట్ లాస్, లాభం నష్టం అనేది. సో లాభం నష్టంలో మనకి ఈ టాపిక్ లో ఉండేటువంటి అసలు వాల్యూస్ ఎలా ఉంటాయి, మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి టాపిక్ లోనే ఉంది. మన టాపిక్ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్, లాభము నష్టము. మరి లాభాన్ని నష్టాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక పెన్ ఉంది, మీరు ఆ పెన్ని 5 రూపీస్ కొన్నారు. సో షాప్ అతనికి తను కొన్నప్పుడు 4 రూపీస్ ఉంది అనుకోండి, మీకు 5 రూపీస్ అమ్మాడు. మీకు 5 రూపీస్ అమ్మితే సో తనకి వచ్చేది లాభమా నష్టమా? ఎస్, లాభం వస్తుంది. తనకు 1 రూపీ లాభం వస్తుంది. సో ఇన్ కేస్ తను 4 రూపీస్ కొని 3 రూపీస్కి అమ్మాడు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? నష్టం వస్తుంది. సో లాభము నష్టము. సో దేన్ని బేస్ చేసుకుంటాం? మనకి కొన్న వేళ అమ్మిన వేళ. సో మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే సో మనం ఈ టాపిక్ లో నేర్చుకునేటువంటి మెయిన్ గా మనకు తెలిసి ఉండాల్సినటువంటి టర్మ్స్ ఏంటియో చూడండి. ఫస్ట్ ప్రాఫిట్. ప్రాఫిట్ మీన్స్ లాభము. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ప్రాఫిట్ అని నోట్ చేసుకోండి, తెలుగు మీడియం స్టూడెంట్స్ లాభము అని నోట్ చేసుకోండి. లాస్ నష్టము. కాస్ట్ ప్రైస్ కొన్న వేళ. ఈ టాపిక్ లో మనం యూజ్ చేసేటువంటి టెర్మినాలజీ అనేది ఎలా ఉంటుందో చూడండి. కాస్ట్ ప్రైస్ కొన్న వేళ, సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేళ. సో మనకి ప్రాఫిట్ లాస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం యూజ్ చేసేది కొన్న వేళ అమ్మిన వేళని. కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. మనం కొన్న వేళ అనేది అమ్మిన వేళ కన్నా గానీ ఎక్కువగా ఉందనుకోండి లాస్ వస్తుంది. సో మనకి తక్కువ ఉంటే లాభం వస్తుంది. సో అసలు ఎలా ఐడెంటిఫై చేస్తాం మనకి ప్రాఫిట్ లాస్ ని? సో ఫార్ములా చూడండి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ మనం ఎస్పీ మీన్స్ సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వేళని ఆవే. ఎస్పీ మీన్స్ సెల్లింగ్ ప్రైస్. మనం ప్రతిసారి కూడా సెల్లింగ్ ప్రైస్ అని నోట్ చేయకుండా ఎస్పీ గా నోట్ చేస్తాం. ఎస్పీ మీన్స్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో మనకి లాభం అనేది ఎప్పుడు వస్తుంది? అమ్మిన వేళ అనేది కొన్న వేళ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, మనకి ఆటోమేటిక్ గా లాభం వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్ కాస్ట్ అనేది 5 రూపీస్ 6 రూపీస్ కి అమ్మామనుకోండి, మనకి 1 రూపీ లాభం వస్తుంది. సో ఎప్పుడైనా సరే మనం కొన్న దానికన్నా ఎక్కువ ధరకు అమ్మామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మనకు వచ్చేది ఏంటి? లాభం. సో లాభాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో లాభం ఈజ్ ఈక్వల్ అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ. మనకి అమ్మిన వేళ ఫర్ ఎగ్జాంపుల్ 6 రూపీస్ కి అమ్మాము, 6 రూపీస్ మైనస్ కొన్న వేళ ఎంత? 5 రూపీస్. 6 మైనస్ 5 రూపీస్, 6 రూపీస్ మైనస్ 5 రూపీస్ అంటే 1 రూపీ లాభం. సో లాస్, మనం లాస్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామో చూడండి. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీన్స్ మనం కొన్న విలువ అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ కన్నా కానీ ఎక్కువ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 రూపీస్ కొన్నాం, 4 రూపీస్ కి అమ్మామనుకోండి పెన్ని. సో అప్పుడు ఏమొస్తుంది? మనకి లాస్ వస్తుంది. మరి లాస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనం కొన్నది ఎంతకి? 5 రూపీస్ కొన్నాం. సో ఎంతకు అమ్మాం? 4 రూపీస్ కి అమ్మాం. సో 5 మైనస్ 4 అంటే ఏంటి? 1 రూపీస్ లాస్ వస్తుంది. సో దెన్ లాస్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. నష్టాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ. సో మనకి ఈ టాపిక్ లో ఉండేటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ మీకు తెలియాల్సినవి. ప్రాఫిట్, లాస్ అండ్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ అండ్ లాస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? మన కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తెలిస్తే సరిపోతుంది. మనకి కాస్ట్ ప్రైస్ కొన్న విలువ అనేది మనకి అమ్మిన విలువ కన్నా కానీ ఎక్కువ ఉందనుకోండి, ఒకవేళ మనకి లాస్ వస్తుంది. ఒకవేళ కొన్న విలువ కన్నా కానీ అమ్మిన విలువ ఆటోమేటిక్ గా ఎక్కువ ఉందనుకోండి, సో అప్పుడు ఏమొస్తుంది? లాభం వస్తుంది. సో ఎప్పుడైనా సరే మనం కాస్ట్ ప్రైస్ ని బేస్ చేసుకుంటాం. సో మనం ఏం చేస్తాం? కొన్న వేళని బేస్ చేసుకున్నప్పుడు కొన్న వేళ కన్నా కానీ అమ్మిన వేళ అనేది ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా లాభం వస్తుంది, తక్కువ ఉంటే లాస్ వస్తుంది. ఇంకా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఒక 10 రూపీస్ కి 10 రూపీస్ కి ఎనీ ఐటమ్ బై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ అయితే బ్యాంగిల్స్ అనుకోండి, బాయ్స్ అయితే సో బాల్ ఇటువంటివి మీరు బై చేశారు. సో మీరు 10 రూపీస్ కి బై చేసిన వస్తువుని మీరు 12 రూపీస్ కి అమ్మారనుకోండి, 12 రూపీస్ కి అమ్మితే మీకు ఇక్కడ వచ్చేది ఏంటి? ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ లాభం వస్తుంది. సో ఇన్ కేస్ 10 రూపీస్ కొన్నటువంటి మీరు ఆబ్జెక్ట్ ని ఆ వస్తువుని 8 రూపీస్ కి సేల్ చేశారనుకోండి, మీకు వచ్చే వాల్యూ ఏంటి? మనకి 2 రూపీస్ లాస్ వస్తుంది. సో మీరు ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ సిపిని బేస్ చేసుకొని మనకి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది, తక్కువ ఉంటే లాస్ వస్తుంది. ఇలా మనం ప్రాఫిట్ అండ్ లాస్ ని మనకి ఈ టాపిక్ లో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, సో ఎలా సాల్వ్ చేస్తాం, వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మనం ఈ టాపిక్ లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ తోని క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ప్రాఫిట్ ఇఫ్ సిపి కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 15 రూపీస్ అండ్ ఎస్పి సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 18 రూపీస్. కొన్న వేళ 15 రూపాయలు, అమ్మిన వేళ 18 రూపాయలు అయితే లాభము ఎంత? సో మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉందో చూడండి. మనకి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైసెస్ వాల్యూస్ ఇచ్చారు. సిపి ఎస్పి మీన్స్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. మనకి కోవే అంటే కొన్న వేళ, ఆవే అంటే అమ్మిన వేళ. మనం ప్రతిసారి కొన్న వేళ అమ్మిన వేళ నోట్ చేయకుండా మనం ఎప్పుడైనా సరే షార్ట్ కట్ లో జస్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టెర్మినాలజీ కూడా ఇలానే యూజ్ చేస్తారు. సో సిపి మీన్స్ కాస్ట్ ప్రైస్, ఎస్పి మీన్స్ సెల్లింగ్ ప్రైస్. మనకి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇచ్చారు. మనకి ప్రాఫిట్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ప్రాఫిట్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకున్నటువంటి ఫార్ములా ఏంటి? మనకి ఫార్ములాని మీరు యూజ్ చేసుకున్నా యూజ్ చేయకపోయినా కానీ మనం జనరల్ గా ఆలోచించినా గానీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనకి కొన్న వేళ కాస్ట్ ప్రైస్ అనేది 15 రూపీస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ 18 రూపీస్ ఉంది. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎలా ఉంది? ఎక్కువ ఉంది. సో ఆటోమేటిక్ ఏమొస్తుంది? ప్రాఫిట్, లాభం వస్తుంది. సో దెన్ ప్రాఫిట్ ఈస్ ఈక్వల్, లాభం ఈస్ ఈక్వల్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి ఎస్పి మైనస్ సిపి, మనకి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో అమ్మిన వేళ మైనస్ కొన్న వేళగా ఫార్ములాని మనకి ప్రాక్టీస్ అయ్యే వరకే మాత్రం కంపల్సరీ ఎవ్రీ ప్రాబ్లం కూడా ఫార్ములా నోట్ చేసుకోండి. సో దెన్ ప్రాఫిట్ ఈస్ ఈక్వల్ ఎస్పి మైనస్ సిపి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. మనకి ఇచ్చినటువంటి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైసెస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అమ్మిన వేళ 18 రూపీస్, 18 రూపీస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వాల్యూ 15 రూపీస్. 18 రూపీస్ మైనస్ 15 రూపీస్ వాల్యూ ఏమవుతుంది? 3 రూపీస్. 3 రూపీస్ వాల్యూ ఏంటి? లాభం. సో వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్ వాల్యూ ఏంటి? 3 రూపీస్. సో లాభం విలువ అనేది 3 రూపీస్ అవుతుంది. ఇలా చాలా సింపుల్ గా మనకి ఈ టాపిక్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. మనకి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ తెలిస్తే సరిపోతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద లాస్ ఇఫ్ CP cost price is equal 20 rupees and selling price is equal 15 rupees. కొన్న వేళ 20 రూపాయలు మరియు అమ్మిన వేళ 15 రూపాయలు అయితే నష్టము ఎంత? సో మనకి లాస్ వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయమన్నారు. మనకి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైసెస్ వాల్యూస్ ఇచ్చారు. మనం కొన్న వేళ అమ్మిన వేళ విలువలు ఇచ్చారు. సో మనకు వచ్చింది నష్టం అని ఆల్రెడీ ప్రాబ్లం లోనే ఇచ్చారు. ఆ నష్టం విలువ ఎంతో కనుక్కోమన్నారు. సో మనకి నష్టం అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? లాస్ వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది తక్కువ ఉంటే మనకి ఆటోమేటిక్ ఏమొస్తుంది? లాస్ వస్తుంది, నష్టం వస్తుంది. సో మనం నష్టాన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాం? కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి? నష్టం. కొన్న వేళ కన్నా అమ్మిన వేళ తక్కువ ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్ గా లాస్. ఎలా క్యాల్కులేట్ చేస్తామో చూడండి. దెన్ లాస్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో మనకి కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా లాస్ వస్తుంది. లాస్ వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి ఇచ్చిన ప్రాబ్లం లో కాస్ట్ ప్రైస్ కొన్న వాల్యూ ఎలా ఉంది? 20 రూపీస్. 20 రూపీస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఏంటి? 15 రూపీస్. 15 రూపీస్. 20 రూపీస్ మైనస్ 15 రూపీస్ ఏమవుతుంది? ఆన్సర్ 5 రూపీస్. చాలా సింపుల్ టర్మ్స్ కాబట్టి నేనైతే డైరెక్ట్ గా సబ్ట్రాక్షన్ ని సాల్వ్ చేస్తున్నాను. 20 రూపీస్ మైనస్ 15 రూపీస్ అంటే లాస్ ఎంత? నష్టం అనేది 5 రూపీస్ అవుతుంది. సో చాలా సింపుల్ టర్మ్స్. మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్, లాస్ ఇటువంటి టర్మ్స్ తెలిస్తే సరిపోతుంది ఈజీగా. మనకి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, లాస్ ఎప్పుడు వస్తుంది? కాస్ట్ ప్రైస్ కన్నా గానీ మనం కొన్న విలువ కన్నా అమ్మిన విలువ అనేది ఎక్కువ ఉంటే లాభం వస్తుంది, తక్కువ ఉంటే నష్టం వస్తుంది. సో మనం ఈ ప్రాబ్లం లో నష్టం విలువ ఎంతో కనుక్కుంటున్నాం. సో ఎలా కనుక్కుంటాం?
జస్ట్ మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ కొన్న వెల అమ్మిన వెలని ఐడెంటిఫై చేస్తే సో మనకు కొన్న విలువ అనేది 20 రూపీస్ ఉంది, అమ్మిన విలువ 15 రూపీస్ ఉంది. కొన్న విలువ కన్నా అమ్మిన విలువ తక్కువ ఉంది కాబట్టి నష్టం వచ్చింది. సో నష్టం విలువ ఎంతో మనం ఐడెంటిఫై చేస్తాం. ఎలా ఐడెంటిఫై చేస్తాం? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. 20 రూపీస్ మైనస్ 15 రూపీస్ అంటే 5 రూపీస్ అనేది మనకి నష్టం వాల్యూ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఇఫ్ CP cost price is equal 42 rupees and selling price is equal 63 rupees. కొన్న వెల 42 రూపీస్ మరియు అమ్మిన వెల 63 రూపీస్ అయితే లాభమా లేదా నష్టమా ఎంత? సో మనకి ప్రాఫిట్ ఆ లాస్ అనేది మనమే ఐడెంటిఫై చేయాలి. సో మనకి ఇచ్చినటువంటి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైజెస్ ని వేసేసుకోవాలి. కాస్ట్ ప్రైస్, సో కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎలా ఉంది? 42 రూపీస్ ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ మనకి అమ్మిన విలువ అనేది ఎంత ఉంది? 63 రూపీస్ ఉంది. కాస్ట్ ప్రైస్ కన్నా కొన్న విలువ కన్నా అమ్మిన విలువ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ గా చూడగానే కూడా మనకు వచ్చే వాల్యూ ఏంటి? ప్రాఫిట్, లాభం వస్తుంది. సో లాభం విలువ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమే ఓన్ గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైజెస్ ఇచ్చారు, వచ్చింది ప్రాఫిటా లాసా మనమే కనుక్కోవాలి. సో వచ్చిన విలువ ఎంతో కూడా సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆప్షన్స్ కూడా లాభము మనకు వచ్చిన విలువ ఇస్తారు, నష్టము సేమ్ వాల్యూని నష్టంగా కూడా ఇస్తారు. సో అటువంటిప్పుడు మనమే క్యాల్కులేట్ చేసుకోవాలి. సో చూడగానే కూడా కాస్ట్ ప్రైస్ 42 రూపీస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ 63 రూపీస్. మనకి కొన్న విలువ కన్నా అమ్మిన విలువ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ గా లాభం వస్తుంది. సో దెన్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్, ప్రాఫిట్ వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అమ్మిన విలువ మైనస్ కొన్న విలువ. మనకి కొన్న విలువ కన్నా అమ్మిన విలువ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా లాభం వస్తుంది. సో ప్రాఫిట్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఏంటి? 63 రూపీస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వాల్యూ 42 రూపీస్. 63 రూపీస్ మైనస్ 42 రూపీస్. మీకు సబ్ట్రాక్షన్స్ ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా ఆన్సర్ ఐడెంటిఫై చేయండి. ఇన్ కేస్ ప్రాక్టీస్ లేదు అనుకుంటే మాత్రం సైడ్ కి సబ్ట్రాక్షన్ నోట్ చేసుకోండి. 63 రూపీస్ మైనస్ 42 రూపీస్. 3 మైనస్ 2 1, 6 మైనస్ 4 2. సో దెన్ మనకి ప్రాఫిట్ విలువ ఎంత? 21 రూపీస్. లాభం ఎంత వచ్చింది? 21 రూపీస్. సో మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఇలా ఉన్నప్పుడు మనం ఇలా సాల్వ్ చేయాలి. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నారు, మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. మనకి కాస్ట్ ప్రైస్ కొన్న విలువ కన్నా కానీ సెల్లింగ్ ప్రైస్ అమ్మిన విలువ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా లాభం వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. సో మనకు వచ్చేది ప్రాఫిట్. సో ప్రాఫిట్ వాల్యూ ఏంటి? 21 రూపీస్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కూడా ప్రాఫిట్ 21 రూపీస్, లాస్ట్ 21 రూపీస్ ఇస్తారు. ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో మనకు వచ్చింది ప్రాఫిట్ లాస్ కూడా మీరే ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఇఫ్ కాస్ట్ ప్రైస్ is equal 89 rupees and selling price is equal 75 rupees. కొన్న విలువ 89 రూపీస్ మరియు అమ్మిన విలువ అమ్మిన వెల 75 రూపీస్ అయితే లాభమా లేదా నష్టమా ఎంత? సో మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉందో చూడండి. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ కాస్ట్ ప్రైస్ ఇఫ్ కాస్ట్ ప్రైస్ is equal 89 రూపీస్. మనం కొన్న విలువ అనేది 89 రూపీస్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ అమ్మిన విలువ ఎలా ఉంది? 75 రూపీస్ ఉంది. సో మనకు వచ్చేది లాభమా నష్టమా అనేది మనమే ఐడెంటిఫై చేయాలి. సో కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎలా ఉంది? కాస్ట్ ప్రైస్ 89 రూపీస్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 75 రూపీస్ ఉంది. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ గా ఏమొస్తుంది? మనకి లాస్ వస్తుంది, నష్టం వస్తుంది. సో మరి లాస్ వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తాం? దెన్ లాస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? మనకి ప్రాక్టీస్ కోసం నేను ఫార్ములా నోట్ చేస్తున్నాను. దెన్ నష్టము, మీరు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే లాస్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ గా నోట్ చేసుకోండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ నష్టము ఈజ్ ఈక్వల్ మనకి కొన్న వేల మైనస్ అమ్మిన వేల. మీరు ఫార్ములా నోట్ చేసుకొని ప్రాబ్లమ్ ని వాల్యూస్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ లాస్ ఈజ్ ఈక్వల్ ఏంటి? ఫార్ములా కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ వాల్యూ తక్కువ ఉంటే మనకి లాస్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎలా ఉంది? 89 రూపీస్. 89 రూపీస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎలా ఉంది? 75 రూపీస్. 89 రూపీస్ మైనస్ 75 రూపీస్. పాసిబుల్ అయితే డైరెక్ట్ గా సబ్ట్రాక్షన్ ఆన్సర్ నోట్ చేసుకోండి. పాసిబుల్ కాదు అనుకుంటే మాత్రం సైడ్ కి సబ్ట్రాక్షన్ నోట్ చేస్తున్నాను చూడండి. 89 రూపీస్ మైనస్ 75 రూపీస్. 9 మైనస్ 5 4. నెక్స్ట్
8 minus 7 1. సో దాని వాల్యూ ఏంటి 14 రూపీస్. సో లాస్ ఎంత నష్టం అనేది 14 రూపీస్. మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ లో మనకి ఇలా క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఆన్సర్ అనేది లాస్ 14 రూపీస్, మనకి ప్రాఫిట్ 14 రూపీస్ గా ఇస్తారు. సో మనకి ఆన్సర్ ఐడెంటిఫై చేసుకోవాలంటే మనకు వచ్చింది ప్రాఫిట్ లాసో మనకే మనం ఓన్ గా డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మనకి ఈ టాపిక్ లో ఉండేటువంటి రిమైనింగ్ కాన్సెప్ట్ ఎలా ఉంటాయో చూడండి. మనకి ఈ టాపిక్ లో మనకి ప్రాఫిట్ లాస్ అంటే ఎలా ఉంటుందో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. మనకి ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో లాభ శాతం ఎంత, నష్ట శాతం ఎంత, సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి ఫార్ములాస్ ఎలా ఉన్నాయి చూడండి. ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాభ శాతం ఈజ్ ఈక్వల్ లాభము బై కొన్న వెల ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. నష్ట శాతాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? నష్టము బై కొన్న వెల ఇంటూ 100. సో ఈ ఫార్ములాస్ ని ఒకసారి నీట్ గా నోట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ లో నోట్ చేసుకోండి, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తెలుగులో నోట్ చేసుకోండి. మనకి కంపల్సరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. నెక్స్ట్ లాస్ పర్సంటేజ్ అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనం లాభ శాతాన్ని కానీ నష్ట శాతాన్ని కానీ ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరీ కొన్న వెల మీదనే బేస్ అవుతాం. అంటే మనకు వచ్చేది లాభం అయితే లాభము బై కొన్న వెల ఇంటూ 100 చేస్తాం, నష్టం అయితే నష్టము బై కొన్న వెల ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా ఫార్ములాస్ నోట్ చేసుకోండి. మనకి వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Find the profit percent if cost price is equal 200 rupees and selling price is equal 250 rupees. కొన్న వెల 200 రూపాయలు మరియు అమ్మిన వెల 250 రూపాయలు అయితే లాభ శాతం ఎంత? సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది? ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంట్ అన్నారు. కాస్ట్ ప్రైస్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. మనకి కాస్ట్ ప్రైస్ 200 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 250 రూపీస్. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ గా మనకి ప్రాఫిట్ వస్తుంది. సో మనకి ప్రాబ్లం లో కూడా ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నారు. డైరెక్ట్ గా లాభ శాతం ఎంతో కనుక్కోమన్నారు కాబట్టి సో మనకి లాభ శాతాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? లాభము బై కొన్న వెల ఇంటూ 100. సో ఎలా సాల్వ్ చేస్తాం? మనకి ఫార్ములాలో ఉన్నటువంటి వాల్యూస్ ఎలా ఉన్నాయి? దెన్ ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఫస్ట్ మనం ప్రాఫిట్ విలువ ఎంతో కనుక్కోవాలి, లాభం విలువ ఎంతో కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటున్నామో చూడండి. ఫస్ట్ ప్రాఫిట్ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాం. దెన్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ మనకి ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటేనే ఆటోమేటిక్ గా మనకు ప్రాఫిట్ వస్తుంది. సో మన కాస్ట్ ప్రైస్ కొన్న విలువ అనేది 200 రూపాయలు, సో అమ్మిన విలువ 250 రూపాయలు కాబట్టి కాస్ట్ ప్రైస్ కొన్న విలువ కన్నా అమ్మిన విలువ ఎక్కువ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ గా మనకు వచ్చేది లాభం. సో లాభం విలువ ఎంతో కనుక్కుంటున్నాం. దెన్ లాభం ఈజ్ ఈక్వల్ అమ్మిన వెల మైనస్ కొన్న వెల. సో ఫార్ములాలో యాజ్ టీజ్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో సెల్లింగ్ ప్రైస్ 250 రూపీస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 200 రూపీస్. సో దెన్ ప్రాఫిట్ వాల్యూ ఏమవుతుంది? 250 రూపీస్ మైనస్ 200 రూపీస్ అంటే 50 రూపీస్. ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి, ఫ్రాక్షన్ ని సైడ్ కి నోట్ చేసుకోండి. 250 రూపీస్ మైనస్ 200 రూపీస్, 0 మైనస్ 0 0, 5 మైనస్ 0 అంటే 5. నెక్స్ట్ 2 మైనస్ 2 అంటే 0. హోల్ నెంబర్ లెఫ్ట్ సైడ్ 0 ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో దెన్ మనకి లాభం ఎంత? 50 రూపీస్. కానీ మనకి లాభ శాతం ఎంతో కనుక్కోమన్నారు. సో దెన్ మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం? దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ లాభ శాతాన్ని కనుక్కోవడానికి ఫార్ములాలో నేను డైరెక్ట్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మీరు మాత్రం ప్రాక్టీస్ కోసం ఫార్ములాను మాత్రం కంపల్సరీ నోట్ చేసుకోండి. సో ఎలా నోట్ చేసుకుంటారు? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాభ శాతం ఈజ్ ఈక్వల్ లాభము బై కొన్న వెల ఇంటూ 100 నోట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఫార్ములాలో అయితే డైరెక్ట్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ వాల్యూ ఏంటి మనకి? 50 రూపీస్ బై మనకి కాస్ట్ ప్రైస్ కొన్న వెల ఎంత? మనకి కాస్ట్ ప్రైస్ అనేది కొన్న వెల అనేది 200 రూపీస్ ఇంటూ 100. సో మనకి ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్. ఎలా సాల్వ్ చేస్తాం? మన హోల్ నెంబర్ ని కూడా న్యూమరేటర్ వాల్యూగా కన్సిడర్ చేస్తూ న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తాం. సో చూడగానే కూడా
న్యూమరేటర్ డినామినేటర్ లో జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరోస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను జీరోకి జీరోని క్యాన్సిల్ చేశాను, నెక్స్ట్ జీరోకి జీరోని క్యాన్సిల్ చేశాను. ఫస్ట్ జీరోకి జీరోని క్యాన్సిల్ చేశాను, నెక్స్ట్ జీరోకి జీరోని క్యాన్సిల్ చేశాను. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. 5 into 10 బై డినామినేటర్ లో 2 ఉంది. సో రిమైనింగ్ వాల్యూస్ కూడా ఇక్కడే క్యాన్సిల్ చేస్తున్నాను. పాసిబుల్ కాదు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ స్టెప్ లో నోట్ చేసుకోండి. సింపుల్ టర్మ్స్ కాబట్టి నేను ఇక్కడే నోట్ చేస్తున్నాను చూడండి. క్యాన్సిల్ చేస్తున్నాను. 2 1s are 2, 2 5s are 10, 2 1s are 2, 2 5s are 10. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి. న్యూమరేటర్ లో 5 into 5, 5 5s are 25 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ వాల్యూ ఏమవుతుంది. 5 5s are 25. సో మనకి లాభ శాతం ఎంత. మనకి 25%. అంటే 25 అనేది మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. మనం ప్రాబ్లమ్స్ ని ఇలా సాల్వ్ చేయాలి. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Find the last percent if cost price is equal 400 rupees and selling price is equal 320 rupees. కొన్న వేళ 400 రూపీస్ మరియు అమ్మిన వేళ 320 రూపీస్ అయితే నష్ట శాతం ఎంత? సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది. ఫైండ్ ద లాస్ట్ పర్సంటేజ్ అన్నారు. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైసెస్ వాల్యూస్ ఇచ్చారు. కాస్ట్ ప్రైస్ కొన్న విలువ అనేది ఎలా ఉంది. మనకి అమ్మిన విలువ కన్నా గానీ కొన్న విలువ ఎక్కువ ఉంది. సో మనకి కొన్న విలువ కన్నా అమ్మిన విలువనే మీరు కంపేర్ చేసినప్పుడు 400 రూపీస్ కొని 320 రూపీస్ కి అమ్మితే సో మనకు వచ్చేది ఏంటి. మనం కొన్న విలువ కన్నా అమ్మిన విలువ తక్కువ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ గా లాస్ వస్తుంది. సో మనని లాస్ట్ పర్సంటేజ్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఫస్ట్ లాస్ట్ విలువ ఎంతో కనుక్కొని లాస్ట్ పర్సంటేజ్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో లాస్ట్ వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తాం. దెన్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ప్రాక్టీస్ కోసం నేను ఫార్ములా నోట్ చేస్తున్నాను. సో లాస్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ప్రాక్టీస్ కోసం ఫార్ములా నోట్ చేస్తున్నాను. సో మనం నష్టాన్ని ఎలా కనుక్కుంటాం. కొన్న విలువ మైనస్ అమ్మిన విలువ. సో ఫార్ములాలో యాజ్ టీజ్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కాస్ట్ ప్రైస్ వాల్యూ అనేది 400 రూపీస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఏంటి 320 రూపీస్. 400 రూపీస్ మైనస్ 320 రూపీస్. లాస్ అనేది 80 రూపీస్ అవుతుంది. డైరెక్ట్ గా పాసిబుల్ అయితే ఐడెంటిఫై చేయండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే సైడ్ కి సబ్ట్రాక్షన్ నోట్ చేసుకోండి. 400 మైనస్ 320, 0 మైనస్ 0 0, 0 మైనస్ 2 అంటే పాసిబుల్ కాదు. సో పక్కన నెంబర్ నుంచి 10 బారోయింగ్ తీసుకుంటే 10 మైనస్ 2 అంటే 8. సో మనం 4 నుంచి ఆల్రెడీ 10 బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి ఒక విలువ తగ్గుతుంది. 4 మైనస్ 1 అంటే 3, 3 మైనస్ 3 అంటే 0. హోల్ నెంబర్ కి లెఫ్ట్ సైడ్ 0 ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ లాస్ట్ వాల్యూ ఏంటి మనకి. నష్టం విలువ అనేది 80 రూపీస్. లాస్ట్ వాల్యూ అనేది 80 రూపీస్. మనం లాస్ట్ పర్సంటేజ్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. మరి లాస్ట్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా ఏంటి. లాస్ట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో నష్ట శాతాన్ని ఎలా కనుక్కుంటాం. నష్టము బై కొన్న విలువ ఇంటూ 100 చేస్తే ఫార్ములాలో యాజ్ టీజ్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే డైరెక్ట్ గా ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మీరు మాత్రం ఫార్ములా నోట్ చేసుకోండి. దెన్ లాస్ట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ లాస్ట్ 80 రూపీస్ బై కాస్ట్ ప్రైస్. కొన్న విలువ ఎంత 400 రూపీస్. 400 ఇంటూ 100. మనం ఏ టర్మ్ కైనా సరే పర్సంటేజ్ ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తాం. ఇంటూ 100 చేస్తాం. మనం పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 అనేది కామన్. సో మనం లాస్ట్ పర్సంటేజ్ అంటే లాస్ట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. జస్ట్ మనకున్న ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ ని యాజ్ టీజ్ గా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్ న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. నేను జీరోస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ 0కి 0ని క్యాన్సిల్ చేశాను, నెక్స్ట్ 0కి 0ని క్యాన్సిల్ చేశాను. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి. న్యూమరేటర్ వాల్యూస్ మనకి 80 into 1 బై డినామినేటర్ వాల్యూ 4. మీకు పాసిబుల్ అయితే ఇక్కడే క్యాన్సిల్ చేసుకోండి. పాసిబుల్ కాకపోతే నెక్స్ట్ స్టెప్ లో నోట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోండి. నేను ఇక్కడే క్యాన్సిల్ చేస్తున్నాను. డైరెక్ట్ గా 4 తోనే క్యాన్సిల్ చేస్తున్నాను. 4 1s are 4. 4 టేబుల్ లో 8 ఎక్కడ పాసిబుల్ అవుతుంది. 4 2s are 8. పక్కన 0 ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే 20. సో 4 1s are 4, 4 20s are 80, 24s are 80. మనకి వెల్ నోన్ గా టేబుల్స్ ప్రాక్టీస్ ఉంటే ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 1s are 4, 4 20s are 80. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి. 20 into 1, 21s are 20 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి
కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, నష్ట శాతం అనేది 20%. సో ఇలా మనం ప్రాబ్లం ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సెంట్ if cost price is equal to 500 rupees and selling price is equal to 560 rupees. కొన్న వేళ 500 రూపీస్ మరియు అమ్మిన వేళ 560 రూపీస్ అయితే లాభమా లేదా నష్టమా, ఎంత శాతం? సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ if cost price is equal to 500 rupees and selling price is equal to 560 rupees. మనకి కొన్న విలువ అనేది 500 రూపీస్ ఉంది, అమ్మిన విలువ 560 రూపీస్ ఉంది. సో మనకి కొన్న విలువ కన్నా అమ్మిన విలువ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ గా ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉన్నా కానీ జస్ట్ మనకి అక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి, మనకు వచ్చింది లాభమా నష్టమా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. సో దాన్ని బట్టి ఎంత శాతం అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. లాభం వస్తే లాభ శాతం కనుక్కుంటాం, నష్టం వస్తే నష్ట శాతం కనుక్కుంటాం. సో మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ గా ప్రాఫిట్ వస్తుంది. సో ఫస్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేయాలంటే మనం ప్రాఫిట్ విలువ ఎంతో కనుక్కోవాలి. సో దాని ప్రాఫిట్ వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తాం? నేనైతే డైరెక్ట్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ప్రాక్టీస్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఫార్ములా నోట్ చేసుకోండి. దెన్ ప్రాఫిట్ ఈస్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అమ్మిన విలువ మైనస్ కొన్న వెల, అమ్మిన వెల మైనస్ కొన్న వెలగా నోట్ చేసుకోండి ఫార్ములాని. నేను ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మనకి సెల్లింగ్ ప్రైస్ ఏంటి 560 రూపీస్, కాస్ట్ ప్రైస్ వాల్యూ 500 రూపీస్. 560 రూపీస్ మైనస్ 500 రూపీస్. సో దాని వాల్యూ ఏమవుతుంది మనకి 60 రూపీస్. సబ్ట్రాక్షన్ చేస్తే 60 రూపీస్. పాసిబుల్ అయితే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాలేదు అనుకుంటే మాత్రం సబ్ట్రాక్షన్ సైడ్ కి నోట్ చేసుకోండి. 560 రూపీస్ మైనస్ 500 రూపీస్ అంటే 0 మైనస్ 0 0, 6 మైనస్ 0 అంటే 6, 5 మైనస్ 5 అంటే 0. సో దాని హోల్ నెంబర్ లెఫ్ట్ సైడ్ 0ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ మనకి ప్రాఫిట్ వాల్యూ ఏంటి, మనకి లాభం అనేది ఎంత 60 రూపీస్ లాభం వచ్చింది. సో లాభ శాతం ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ నేను ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ప్రాక్టీస్ కోసం మీరు మాత్రం కంపల్సరీ ఫార్ములా నోట్ చేసుకోండి. దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాభ శాతాన్ని ఎలా కనుక్కుంటాం? లాభము బై కొన్న వేల ఇంటూ 100 నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో లాభం ఎంత వచ్చింది మనకి 60 రూపీస్ బై కొన్న వేల కాస్ట్ ప్రైస్ అనేది 500 రూపీస్ ఇంటూ 100 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్, న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్పెషల్లీ జీరోస్ కి జీరోస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 0కి 0ని క్యాన్సిల్ చేశాను, 0కి 0ని క్యాన్సిల్ చేశాను. దెన్ రిమైనింగ్ వాల్యూస్ చూడండి 60 ఇంటూ 1, 60 1 జా 60 బై డినామినేటర్ వాల్యూ 5. సో మీకు పాసిబుల్ అయితే ఇక్కడే క్యాన్సిల్ చేసుకోండి, పాసిబుల్ కాదు అనుకుంటే నెక్స్ట్ స్టెప్ లో నోట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోండి. నేను ఇక్కడే క్యాన్సిల్ చేస్తున్నాను, 5 తోనే క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 5 టేబుల్ లో 5 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 5 1 జా 5. 5 టేబుల్ లో 6 పాసిబుల్ కాదు, నియరెస్ట్ వాల్యూ 5 1 జా 5. 6 మైనస్ 5 అంటే 1, 1 పక్కన 0 నోట్ చేసుకుంటే 10. 5 టేబుల్ లో 10 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 5 2 జా 10. దెన్ 5 1 జా 5, 5 12 జా 12 5 జా 60. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? 12 into 1, న్యూమరేటర్ వాల్యూ 12 1 జా 12 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 12. సో దెన్ లాభ శాతం అనేది 12% అవుతుంది. సో దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ వాల్యూ ఏంటి 12. మీరు రెగ్యులర్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోగలిగితే మాత్రం మనకి ఈ టాపిక్ నుంచి వచ్చేటువంటి ఫస్ట్ మీకు ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ ఇటువంటి టర్మ్స్ ఐడెంటిఫై చేయాలంటే ప్రాక్టీస్ ఉండాలి. సో మీ ప్రాక్టీస్ కోసం కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ప్రాఫిట్ ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 142 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ 179 రూపీస్. Second problem, find the loss if cost price is equal 210 rupees and selling price is equal 180 rupees. Third problem చూడండి, find the profit percent if cost price is equal 300 rupees and selling price is equal 390 rupees. Fourth problem చూడండి, find the loss percent if cost price is equal 500 rupees and selling price is equal 450 rupees.
ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ ని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.